ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ఆయనకి మహిమ కలుగునుగాక. ఇదిని కాలపు పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కీర్తనలు 95వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని మాటలను మనం అంగీకరిస్తే మనకు మేలు కలుగుతుంది. ఇక్కడ ఇశ్రాయేలీలు వారి జీవితంలో వారు ఐగుప్తు నుంచి ప్రయాణమై కొనసాగుచున్నప్పుడు అరణ్య మార్గంలోనికి వచ్చారు. సీను అరణ్యము, పారాను అరణ్యముల గుండా ప్రయాణిస్తున్నప్పుడు వారు మరీబా అనే స్థలం యొద్దకు వచ్చారు. మస్సా అనే స్థలం యొద్దకు వారు వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు వారు వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. వారు అక్కడ నీరు దొరక్క దేవుణ్ణి ఎంతగానో శోధించారు. దేవుణ్ణి పరీక్షించి కార్యములను చూశారు. కాబట్టి ఆ తరమ వారిని చూసి దేవునికి ఎంతో విసిగిపోయారు, దేవుణ్ణి విసిగించారు. చూడండి, వారు హృదయములో తప్పిపోయిన వారుగాను, దేవుని మార్గమును తెలుసుకొని లేని వారుగాను, దేవునికి కోపం తెప్పించేవారుగాను వారున్నారు. అందుకే వాళ్ళు మేలైన ఆశీర్వాదాన్ని అనగా కానానులో ప్రవేశించి ఫలభరితమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు పొందవలసిన వారు అట్టి జీవితాన్ని పోగొట్టుకున్నారు. దేవుని కోపమునకు గురయ్యారు. వారు ఎన్నటికీ విశ్రాంతిలోనికి ప్రవేశించకుండా దేవుడు ప్రమాణం చేశాడు. ఎందుకనగా వాళ్ళు ఆ తరము వారు 40 సంవత్సరాల కాలము దేవుణ్ణి ఎంతగానో హృదయములో విసికించారు. హృదయములో తప్పిపోయిన వారుగా ఉన్నారు. దేవుని మాటను, దేవుని సన్నిధిని విడిచిపెట్టారు. దేవుని మాటలను అంగీకరించిన వారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నేటి కాలంలో నీ జీవితంలో నువ్వెలా ఉంటున్నావు? మన పితరులు ఇశ్రాయేలీలాగా ఆయా కాలాల్లో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు నీకు వస్తున్న ఇరుకులను బట్టి, నీకు కలుగుతున్న కష్టకాలాన్ని బట్టి, నీకు కలుగుతున్న ఇబ్బందులను బట్టి, నీకు కలుగుతున్న శ్రమలను బట్టి నీవు కూడా మన పితరులు ఇశ్రాయేలీలాగా ఈ యాత్రా జీవితంలో దేవుణ్ణి మాటలను అంగీకరించక, దేవుని మాటకు లోబడక, దేవుని మాట ప్రకారం జీవించక, దేవుని ఎదుట నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? దేవుడిని పరీక్షిస్తున్నావా? దేవుణ్ణి శోధిస్తున్నావా? అట్లయితే నీవు కూడా విశ్రాంతిలో ప్రవేశించే అవకాశం లేదు. దాన్ని పోగొట్టుకుంటావు. దేవుని కోపానికి గురి అవుతావు. రే సహోదరి సహోదరుడా, నీ హృదయంలో తప్పిపోయిన ప్రజగా మిగిలిపోతావు. మార్గం తెలుసుకొనని స్థితిలోకి దిగజారిపోతావు. అయితే ఆ తరం వారు చేసినట్లుగా మనము చేయకూడదు. అందుకే ఉదయకాలం ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. నేడు మీరు ఆయన మాట విని ఎడల ఎంత మేలు. దేవుని మాట వింటే ఎంత ఆశీర్వాదము, ఎంత మేలు. మన పితరుడు అబ్రహాముని మనం చూడలేదా? దేవుని మాటను ఎంత చక్కగా విన్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఎన్నో శ్రమలు, కరువు ప్రాంతాల్లో కూడా ప్రయాణం చేశాడు. తన జీవితంలో మేలును, ఆశీర్వాదాన్ని, తన సంతానానికి కూడా మేలును, దీవెన్ని ఇస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో మన పితరులు ఇశ్రాయేలీలు వారి జీవితంలో దేవుణ్ణి విసికించి, దేవుణ్ణి మార్గములో నుంచి తప్పిపోయి ఆ తరమ వారంతా కూడా నశించిపోయి విశ్రాంతిలో ప్రవేశించలేదు. నేటి దినాల్లో మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువు ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీకు జరుగుతున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఇరుకుని ఇబ్బందులను బట్టి దేవుడిని ఎన్నటికీ శోధించుకు. దేవుడు మహాగణుడు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన శక్తిమంతుడు కనుక ఆయన్ని శోధించి పరీక్షించేంత స్థితికి మనము దిగజారిపోకూడదు. మన భక్తి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఆయన ఏ కార్యమైనను చేయగలడు. సమస్త కార్యములను చక్కబెట్టగలిగిన దేవుడు కనుక ఆయన సన్నిధికి వచ్చి మోకరించి వేడుకో. ఆయన మాట విను చాలు. దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఈ అనుభవాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవుడు, అయ్యా, శక్తి సామర్థ్యములను కొలత వేయలేము ప్రభువా. అయితే మా పితరులు ఇశ్రాయేలీలు అది గుర్తించలేకపోయారు. నీ కార్యములను
మరి కనులారా చూచటానికి ఇష్టపడ్డారు, కానీ నీ శక్తిని అంతరంగంలో ఎరగని వారుగా ఉన్నారు. అవునయ్యా, నిన్ను పరీక్షించారు, పరిశోధించారు, నిన్ను శోధించారు ప్రభా. మరీవా మస్సా జలముల యొద్ద వచ్చినప్పుడు ఎంతగానో నిన్ను శోధిస్తూ వచ్చారు. అవును, మా పితరుల వల్లే మా ఆధ్యాత్మిక జీవితంలో ఆయా పరిస్థితుల గుండా సంవత్సరముల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మేము కూడా అనేక సార్లు ఆ రీతిగా ఉంటే మా హృదయములు తప్పిపోయిన వారుగా, మార్గం తెలుసుకొనని వారముగా, ఆ తరం వారిలాగా విసిగించే వారుగా ఉంటే అయ్యా నీవు మా మీద కోప్పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి నన్ను మమ్మల్ని విడిపించము. నీ మాట విని మేలు పొందుకునే కృప దయచేయం, సహాయం చేయము. సంఘమును మీరు ఆదుకోండి. సంఘంలో యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తురండి. జాబ్స్ మీరు అనుగ్రహించండి తండ్రి. అంతేకాదు నాయన, వ్యాధిగ్రస్తులను, అనారోగ్యంగా ఉన్నవారు, పడకలో ఉన్నవారు, అయా హాస్పిటలైజ్డ్ అయి ఉన్నవారిని స్వస్థపరచండి, బాగు చేయండి, విడుదల దయచేయండి. నీ కృపకు పాత్రలుగా దినమంతయు మీరు బలపరుస్తారండి. మీరే సహాయం చేయమని పరిపూర్ణంగా అయా పరిచర్యను, సంఘమును మీరు దీవిస్తారండి. కుటుంబాలను ఆధ్యాత్మిక కడుతూ రమ్మని, మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.